హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో అయితే మనం ఎంపీసీఎల్ అండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ అనేది స్టైఫండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ బి, స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ సి అండ్ అసిస్టెంట్ గ్రూప్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అందరికీ మంచి అవకాశం. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. అదేవిధంగా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ జస్ట్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ గైస్, ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే ఫస్ట్ అనేది స్టైఫండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ బి ఉద్యోగాల్లో అనేది ఇక్కడైతే వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ప్లాంట్ ఆపరేటర్లో 8 ఉద్యోగాలు, ఫిట్టర్ వాళ్ళకు 8, ఇన్స్ట్రుమేషన్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు 6, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 5, ప్లంబర్ వాళ్ళకు 2, వెల్డర్ వాళ్ళకు 1, కార్పెంటర్ వాళ్ళకు 1 అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ అనేది చూసుకుంటే ఇక్కడ స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1లో అనేది ఫార్మసీ, కెమిస్ట్రీ వాళ్ళకైతే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ మెకానికల్ వాళ్ళకు 6, ఎలక్ట్రికల్ వాళ్ళకు 3, ఇన్స్ట్రుమేషన్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ సి, సేఫ్టీ సూపర్వైజర్ ఉద్యోగాలకైతే 1 వేకెన్సీ అయితే ఉంది. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాల్లో అనేది హెచ్ఆర్లో అయితే 1, ఫైనాన్స్ అండ్ అకౌంట్లో అయితే 2, తర్వాత సి అండ్ ఎంఎంలో అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. సో గైస్, తర్వాత క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ స్టైఫండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ బిలో అనేది వీళ్ళకైతే ఐటీ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది, ఒక పోస్టుకు తప్ప. ప్లాంట్ ఆపరేటర్ వాళ్ళకి మాత్రం ఇంటర్ అయితే క్వాలిఫికేషన్ ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంటర్లో అనేది ఎంపీసీ ఉంటేనే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 50% మార్క్స్ అని పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ అయితే కొన్ని అడగడం జరిగింది. వెయిట్ విషయానికి వస్తే 45.5 kgs అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం హైట్ అనేది 160 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ సైన్స్ గ్రూప్ నుంచి అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకైతే. నెక్స్ట్ స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బిలో అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి అయితే ఇక్కడ మీరు అది బీఎస్సీ ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్ సైన్స్ దీంట్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ వేకెన్సీలకు అనేది. మెకానికల్ వాళ్ళకైతే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్ అని మీరు రిలేటివ్ బ్రాంచ్లో అయితే డిప్లొమా ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు ఏ బ్రాంచ్ ఉండాలో మిగతా ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్ వాళ్ళకు కూడా రిలేటివ్ బ్రాంచ్లో అయితే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకి కూడా ఫిజికల్ స్టాండర్డ్ అయితే అడగడం జరిగింది. సేమ్ ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వెయిట్, అదేవిధంగా హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ సేఫ్టీ సూపర్వైజర్ వాళ్ళకైతే 3 year డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ కెమికల్ ప్రొడక్షన్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, అదేవిధంగా ఫైనాన్స్ అకౌంట్, తర్వాత సిఎంఎం ఉద్యోగాలకు అనేది ఇక్కడ మీరు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది 50% మార్క్స్తోని. కాకపోతే టైపింగ్ టెస్ట్ అయితే మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో 30 words per minute అనేది మీరు టైప్ అనేది చేయగలగాలి. ఆఫ్టర్ సాలరీ విషయానికి వస్తే స్టైఫండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ బి ఉద్యోగాల్లో అనేది అదేవిధంగా ప్లాంట్ ఆపరేటర్ వాళ్ళకు ఫస్ట్ 2 year అనేది ఇక్కడ మీకు అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ టైంలో స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫస్ట్ ఇయర్లో 20,000 ఇక్కడ స్టైఫండ్ అయితే వస్తుంది. సెకండ్ ఇయర్లో అనేది 22,000 స్టైఫండ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే పర్మనెంట్ అయితే చేస్తారు. పర్మనెంట్లో అనేది మీరు మిగతా అలవెన్స్ కూడా వస్తాయి, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ బేసిక్ అనేది ఇక్కడ చూసుకుంటే లెవెల్ 3 కింద 21,700 బేసిక్ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ స్టైఫండరీ ట్రైనింగ్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ సైన్స్ వాళ్ళకు కూడా ఫస్ట్ 2 year అనేది ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ టైంలో మంచి స్టైఫండ్ కూడా వస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సైంటిఫిక్ అసిస్టెంట్ సి వాళ్ళకైతే డైరెక్ట్గా లెవెల్ 7 కింద సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారండి. వీళ్ళకి ఎలాంటి స్టైఫండ్ అయితే ఉండదు, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 1 వాళ్ళకు కూడా లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే స్టైఫండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ బి ఉద్యోగాలకైతే 18 నుంచి 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోగలరు. నెక్స్ట్ స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ వాళ్ళకైతే డిప్లొమా హోల్డర్ వాళ్ళకు 18 నుంచి 25 సంవత్సరాల వరకు. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ సి సేఫ్టీ సూపర్వైజర్ వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు. అసిస్టెంట్ గ్రేడ్ 1 వాళ్ళకైతే 21 సంవత్సరాల నుంచి అయితే 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ మీ ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ అనేది January 5 వరకు అయితే మీరు కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. SC ST వాళ్ళకైతే 5 year వరకు, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 year వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 year వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నం చేసేయండి ఫ్రెండ్స్. అండ్ అప్లై ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ టెక్నీషియన్ బి ఉద్యోగాలకు అనేది 100 rupees ఫీజు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ సి కావచ్చు మిగతా పోస్టులకు అయితే
150 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుందండి. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది.